చాలా మందిని మనం నమ్ముతాం, కొంతమంది మోసం చేస్తారు, మరికొంతమంది సపోర్ట్ చేస్తారు. కానీ అసలు అన్నిటికంటే పెద్దగా మనల్ని మోసం చేసేది ఎవరో తెలుసా? ఒక పర్సన్కి 10 కోట్లు ఉన్నాయి, లగ్జరీ కారు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, కానీ నిద్ర పట్టడం లేదు. స్లీపింగ్ పిల్స్ లేకుండా మనోడికి నిద్ర రాదు. అలాగే ఇంకొకడు సింపుల్ పని చేసుకుంటూ హ్యాపీగా పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఎవరో చెప్పిన సత్యాలు, ఎవరో రాసిన నియమాలు, ఎవరో పెట్టిన బంధనాలు, వీటన్నిటి వెనుక అసలు నిజమేంటి? మనం ఎవరిని నమ్మాలి, ఏది నమ్మాలి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు లైఫ్లో బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటో తెలుసా? అందరూ హ్యాపీనెస్ కోసం పరిగెడుతున్నారు, కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందో ఎవరికీ తెలియడం లేదు. డబ్బు సంపాదిస్తున్నారు, పొజిషన్ సంపాదిస్తున్నారు, పవర్ సంపాదిస్తున్నారు, కానీ పీస్ ఆఫ్ మైండ్ దొరకడం లేదు. అయితే లైఫ్లో ఇలాంటి టైం మనందరికీ వచ్చే ఉంటుంది. నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసే ఉంటారు. అనుకున్నది మనం ఫాలో అవ్వలేకపోతున్నాం అనే ఆలోచన, మన మీద మనకే సెల్ఫ్ డౌట్స్, ఇవన్నీ వచ్చే ఉంటాయి. అండ్ ఆ సమయంలో ఏం చేయాలి? మనలో ఫామ్ అయిన ఈ ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్తే బాగుంటుంది కదా. ఇలాగే ఈ ఆలోచనలు 70s ఒక జర్నలిస్ట్కి వచ్చాయి. అండ్ అతను ఈ ప్రశ్నలు అడగాలని చెప్పేసి ఓషో ఆశ్రమానికి వెళ్ళాడు. అండ్ అక్కడ అతనికి ఎలాంటి సమాధానాలు దొరికినాయి అవి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ద అబ్సల్యూట్ ట్రూత్ ఆఫ్ లైఫ్. ఆ జర్నలిస్ట్ ఓషో ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆ జర్నలిస్ట్ ఓషో ముందు కూర్చుని అసలు జీవితంలో నిజమేంటి, ఒక్కొక్క మతం నాదే కరెక్ట్ అని అంటున్నారు, అసలు ఏ మతాన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి అని అడిగాడు. అప్పుడు ఓషో చెప్పాడు, జీవితంలో చాలా మంది నేను చెప్పేది కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతుంటారు, కానీ ఆలోచించండి, ఈ యూనివర్స్ ఎంత పెద్దగా ఉందో అందులో ఉన్న నిజం కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఒక 1000 పీసెస్ పజిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ పట్టుకుని నాకు పిక్చర్ మొత్తం తెలుసు అని అనుకుంటాడు. బ్లూ పీస్ ఉన్నోడు ఈ పజిల్ మొత్తం కూడా ఆకాశం అని అనుకుంటాడు. అలాగే గ్రీన్ పీస్ ఉన్నోడు ఇది మొత్తం ఒక చెట్టు గురించి, ఈ పిక్చర్ అంతా ఒక చెట్టు అని అనుకుంటాడు. ఎవరి పీస్ వాళ్ళకి కరెక్టే, కానీ కంప్లీట్ పిక్చర్ ఎవరికీ తెలియదు. హిస్టరీలోకి వెళ్తే రిలీజియన్స్ విషయంలో కూడా జరిగిన యుద్ధాలు చూడండి. ఒక్కొక్క మతం ఒక్కొక్క పుస్తకాన్ని ఫాలో అవుతారు అండ్ అందులో మాత్రమే నిజం ఉంది అని నమ్ముతారు, వేరే ఎందులోనూ లేదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోయింది, వేరే పర్స్పెక్టివ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మరి రిజల్ట్ ఏంటి? రిలీజియస్ యుద్ధాలు, గొడవలు, హత్యలు, మానభంగాలు, ఇన్ని భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే నా దగ్గర మాత్రమే నిజం ఉంది అనే ఈగో. సో మనం ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇదే ఫైనల్ అనే యాటిట్యూడ్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆకాశం ఎంత ఇన్ఫైనైట్గా ఉందో నిజం కూడా అంత ఇన్ఫైనైట్గా ఉంటుంది. మన చేతిలో ఉన్నది జస్ట్ ఒక స్మాల్ పీస్ ఆఫ్ పజిల్ మాత్రమే. సో ఈసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు వేరే ప్లేసెస్లో ఉన్న మనుషులతో మాట్లాడండి, వాళ్ళ పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోండి, వాళ్ళ నమ్మకాలని రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ట్రూత్ ఈజ్ లైక్ ఎ డైమండ్. మనం ఎక్కడి నుంచి చూసినా కొత్త యాంగిల్లో డైమండ్ ఇంకొంచెం కొత్తగా కనిపిస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, ఫ్లెక్సిబుల్ మైండ్ ఉన్న వాళ్ళే లైఫ్లో గ్రో అవుతారు. ఫిక్స్డ్ మైండ్తో ఉంటే అక్కడే ఆగిపోతారు. నిజం నాకే తెలుసు అని అనుకున్న వాళ్ళు నమ్మిందే నిజం అనుకుంటారు. నిజం పెద్దది, తెలుసుకుంటూనే ఉండాలి అని అనుకునేవారు ఎప్పటికీ ముందుకు వెళ్తుంటారు. అదే ద అబ్సల్యూట్ ట్రూత్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్, హౌ టు బికమ్ పర్ఫెక్ట్. ముందు సమాధానం విన్న తర్వాత ఆ జర్నలిస్ట్ కనిపించింది, సరే నిజం పెద్దదే అని అనుకుంటా. కానీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు నీ నిజం ఎవరికి కావాలి, నువ్వు వాళ్ళలాగా ఇంజనీర్ అవ్వు, వీడిలాగా డాక్టర్ అవ్వు, ఈ జర్నలిస్ట్ ఉద్యోగం వదిలే అని అంటున్నారు. ఇక్కడ ఏది అవ్వాలి, ఎవరి మాట వినాలి అని ఆ జర్నలిస్ట్ అడిగాడు. అప్పుడు ఓషో నవ్వి, ఒక రోజా పువ్వుని పట్టుకుని నువ్వు లోటస్లా ఎందుకు లేవు అని ఎవరు అడగరు. అలాగే ఒక లోటస్ని చూసి నువ్వు రోజులా మారిపో అని ఎవరు చెప్పరు. నేచర్లో ఉన్న ప్రతిదానికి దానికంటూ ఒక నిజమైన క్యారెక్టర్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న పిల్లోడు డ్రాయింగ్ వేస్తున్నాడు, ఆకాశాన్ని పర్పుల్ కలర్లో వేస్తే టీచర్ వచ్చి ఆకాశం అనేది స్కై బ్లూ కలర్లోనే ఉండాలి అని ఫోర్స్ చేసింది అనుకోండి, ఆ మూమెంట్లో ఆ పిల్లాడి క్రియేటివిటీని ఈ టీచర్ చంపేసినట్టే. అదే ప్రాబ్లం మనుషుల్లో కూడా ఉంది. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే ఆలోచనలు, ఇలాంటి మాటలతో చాలా మంది కాల్చుకుని తింటున్నారు. రియాలిటీ ఏంటంటే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండొచ్చు. రోజుని లోటస్ చేయలేం, అలాగే మిమ్మల్ని వేరే వాళ్ళలాగా మార్చలేం. ఈ నిజాన్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటారో అప్పుడు మీ మైండ్లో ఉన్న సెల్ఫ్ డౌట్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. అప్పుడు మీరు ఎవరిని నమ్మాలి అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి మీరేమనుకుంటున్నారు అనేది మీరు ఆలోచిస్తారు. ప్రస్తుతంలో రియల్గా ఉంటారు.
సో స్పిరిచువాలిటీలో మొదటి స్టెప్ ఇదే. సొసైటీ, ఎడ్యుకేషన్ మనకి చేసిన కండిషనింగ్ అన్నీ మనల్ని మన నుంచి దూరం చేస్తున్నాయి. సో ఈసారి మిర్రర్ ముందు నిలబడి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. నేను ఎలా ఉన్నానో అలాగే పర్ఫెక్ట్ అని ఫీల్ అవ్వండి. ఆ యాక్సెప్టెన్స్తో స్పిరిచువల్గా మీరు ఎదుగుతారు. అండ్ గుర్తుంచుకోండి, రోజ్ తన జర్నీలో హ్యాపీగా ఉంది, లోటస్ తన జర్నీలో హ్యాపీగా ఉంది. మనం కూడా మన నేచర్ని యాక్సెప్ట్ చేసుకుంటే మన జర్నీలో మనం హ్యాపీగా ఉంటాం. దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ యూ. డోంట్ ట్రై టు బికమ్ సమ్వన్ ఎల్స్, జస్ట్ బీ యూ. ఆల్కహాల్, ద కెమికల్ ఇల్యూజన్. అప్పుడు నెక్స్ట్ అక్కడే ఈ జర్నలిస్ట్ వెనకాల కూర్చున్న ఒక అతను, ఒక పెద్ద ఆయన లేచి, అసలు నిజం ఎక్కడుందో తెలుసా, నా మందులో ఉంది, ఎంత తాగితే అంత కిక్కు, ఏదైనా మర్చిపోవచ్చు అని అంటాడు. అప్పుడు ఓషో ఒక మాట చెప్తాడు, కార్ కీస్ కనబడటం లేదని ఇల్లంతా అరగంట వెతికి వెతికి అలిసిపోయాక తర్వాత తన జేబు తడిమి చూసుకుంటే కార్ కీస్ తన జేబులోనే ఉంటాయి. ఇది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు? అలాగే ఒక మనిషి రోజంతా స్ట్రెస్తో ఉన్నాడు, ఆఫీస్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ సాయంత్రం బార్కి వెళ్ళి ఆల్కహాల్ తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటాడు. కానీ రియాలిటీ ఏంటి? ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఎలాగైతే కార్ కీస్ జేబులోనే ఉన్నాయో అలాగే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. జస్ట్ టెంపరీగా మర్చిపోయాడు అంతే. సో ఆల్కహాల్ అనేది కెమికల్ ఎస్కేప్ రూట్ లాంటిది. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా కాన్షియస్నెస్ని తగ్గించేది ఆల్కహాల్. ఆర్టిఫిషియల్గా మర్చిపోయాం అనే ఊహని క్రియేట్ చేసేదే ఈ కెమికల్ ఇల్యూజన్ ఆల్కహాల్. కానీ మనం చేయాల్సింది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. మత్తులో మర్చిపోవడం కాకుండా మన కాన్షియస్నెస్ని ఇంకా రేస్ చేసి ప్రాబ్లమ్స్ని క్లారిటీతో చూడాలి. ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. మందు బదులు మెడిటేషన్లో కూర్చుని మీ థాట్స్ని అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పైకి వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే కష్టంగానే ఉంటుంది, కానీ స్టిక్ అవ్వండి, స్టిక్ టు ఇట్. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఇక్కడ గోల్డెన్ కీ. ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయకుండా ఫేస్ చేస్తే రియల్ సొల్యూషన్స్ దొరుకుతాయి. గుర్తుంచుకోండి, సెలబ్రేషన్ లైఫ్లో న్యాచురల్గా రావాలి. ఆర్టిఫిషియల్గా వేరే సబ్స్టెన్సెస్ వల్ల లేకపోతే వేరే మందు వల్ల, సిగరెట్ వల్ల మనం చేసుకోకూడదు. డ్రగ్స్ అయినా ఆల్కహాల్ అయినా టెంపరీ రిలీఫ్ని మాత్రమే ఇస్తాయి, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వవు. రియల్ హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ అవేర్నెస్, నాట్ ఫ్రమ్ ఫర్గెటింగ్ హూ యు ఆర్. సో డోంట్ ఎస్కేప్, ఫేస్ ఇట్. ద బిగ్గెస్ట్ బెట్రాయల్ ఈస్. అలాగే ఆ జర్నలిస్ట్ వెనకాల ఇంకొకతను కూర్చుని ఉంటాడు. అతను లేచి ఏమంటాడంటే, మనం ఏం నేర్చుకున్నా ఏం చేసినా జనాలు మనల్ని మోసం చేస్తారు. అప్పుడు ఈ లైఫ్ లెసన్స్ ఇవన్నీ వేస్ట్. ఒకళ్ళు మోసం చేశారంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది అని అంటాడు. అప్పుడు ఓషో చెప్తారు, లైఫ్లో చాలా మంది నన్ను వాడు మోసం చేశాడు, ఈడిని ఎంత నమ్మాను, వాడే నా గొంతు కోసాడు అని అంటారు. కానీ నిజమైన మోసం ఏంటో తెలుసా? అండ్ అది ఎవరు చేస్తారో తెలుసా? మిమ్మల్ని ఘోరంగా మోసం చేసేది మీరే. ఎస్, ఉదాహరణకి MBA చదివాక ఫ్యామిలీ ప్రెషర్తో మీకు ఇష్టం లేని కార్పొరేట్ జాబ్లో జాయిన్ అయ్యారు. మీకు ఓన్గా బిజినెస్ పెట్టాలని ఉంది, కానీ ప్రతిరోజు నా ప్యాషన్కి నేను దూరం అవుతున్నాను, ఇది నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్న త్యాగం అని ఫీల్ అవుతూ నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం అడ్జస్ట్ అవుతున్నాను అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కానీ యాక్చువల్గా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ డ్రీమ్స్ని చంపేసుకుని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. టాల్ముడ్ అనే ఒక పుస్తకం ఉంది, యూదులు పవిత్రంగా భావించే ఒక పుస్తకం. ఈ పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. ఒక మనిషి చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత అతన్ని దేవుడు కలిసి ఏమడుగుతాడో తెలుసా? నేను నీకు ఆనందంగా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను, నువ్వెందుకు అవన్నీ వదులుకున్నావు అని అడుగుతాడు. ఇక్కడ సిన్స్ గురించి, వీళ్ళు చేసిన తప్పుల గురించి ఆ దేవుడు అడగట్ల, మీరు మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ గురించి అడుగుతున్నాడు. ఇది చాలా డీప్ మెసేజ్. మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి, కానీ చూడకుండా పట్టించుకోకుండా చేసిన తప్పే చేస్తూ మనం మోసం చేసుకుంటున్నాం. సో మొదట మీ లైఫ్కి మీరు విశ్వాసంగా ఉండండి. కూర్చుని ఆలోచించండి, నేను గ్రో అవుతున్నానా, నా వైపు వచ్చిన అవకాశాలని నేను వాడుకుంటున్నానా అని ఆలోచించండి. అవును అంటే కంటిన్యూ అవ్వండి, లేకపోతే చేంజ్ చేసుకోవడానికి భయపడకండి. ఎందుకంటే మీరు గ్రో కాకపోతే మీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, డిప్రెషన్ పెరిగిపోతుంది, లేనిపోని రోగాలన్నీ వస్తాయి. సో గుర్తుంచుకోండి, రియల్ లాయల్టీ అంటే మీ పేరెంట్స్ కోసమో మీ వైఫ్ కోసమో మీకు నచ్చని పని చేయడం కాదు, మీ గ్రోత్కి లాయల్గా ఉండటం. లైఫ్ మీకు అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది, మీరు సిద్ధంగా ఉండాలి, గమనించి ముందుకు వెళ్ళాలి. మిమ్మల్ని మీరు అస్సలు మోసం చేసుకోకండి అని ఓషో అన్నారు. వై వి గెట్ బోర్డ్. ఈ మాటలన్నీ విన్న తర్వాత జర్నలిస్ట్ అంటాడు, నేను నాకు నచ్చిన పనే చేస్తున్నా, నాకు ఇష్టమైన ఈ జర్నలిస్ట్ ఉద్యోగమే చేస్తున్నా, ముందు బాగుండేది కానీ ఇప్పుడు బోర్ కొడుతుంది. మీరు చెప్పినట్టు నన్ను నేను మోసం చేసుకోవడం లేదు, కానీ బోర్డం వల్ల బాధ కలుగుతుంది, దీన్ని ఎలా అధిగమించాలి అని అడుగుతాడు. అప్పుడు ఓషో అంటారు, లైఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది, ఆలోచించండి. సేమ్ రొటీన్, సేమ్ వర్క్, సేమ్ పీపుల్, బోర్ ఎందుకు కొడుతుంది? ఒక చిన్న బేబీకి సేమ్ టాయ్ ఇచ్చారనుకోండి, రోజంతా ఆడుకుంటాడు. రోజు రాత్రి మీరు చెప్పిన కదే మళ్ళీ మళ్ళీ చెప్పమని ఆ బేబీ అడుగుతుంది.
అలాగే నేచర్లో చూస్తే కోయిల రోజు కూసిన కోతే కూస్తూ ఉంటుంది. సేమ్ రోజా పువ్వు ప్రతి సీజన్లో అదే పువ్వు పూస్తూ ఉంటుంది. ట్రీస్కి బర్డ్స్కి బోర్ కొట్టడం లేదు. మరి మనకి బోర్ ఎందుకు కొడుతుంది? మనల్ని ఈ నేచర్ని డివైడ్ చేసేది ఏంటి? ఈగో. నేచర్లో ఈగో డెవలప్ అవ్వలేదు. బేబీకి ఇంకా ఈగో ఫామ్ అవ్వలేదు. బుద్ధుడు లాంటి ఎన్లైటెండ్ బీయింగ్స్ కూడా ఈగోని వదులుకున్నారు. అందుకే వాళ్ళకి బోర్ అనేది ఉండదు. బుద్ధుడిని ఎన్ని వందల ప్రశ్నలు, వేల ప్రశ్నలు ఒక్క రోజులో అడిగినా అలాగే కూర్చుని సమాధానం చెప్పేవాడంట బోర్ లేకుండా. ఇదంతా ఎందుకు? ఈగోని వదులుకోవడం వల్లే. సో ఈసారి గుర్తుంచుకోండి, లైఫ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ వెతకడం ముఖ్యం కాదు, మిస్టరీని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం ఒక మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, దాన్ని ఏం అనలైజ్ చేయం, ఫీల్ అవుతాం. ఆ బీట్ని, ఆ మ్యూజిక్ని, ఆ వాయిస్ని మనం ఫీల్ అవుతాం. వెన్ ఈగో డిసపియర్స్, బోర్డమ్ డిసపియర్స్. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? మనం రోజు చూసే రోజా పువ్వుని చూసి ఇదేగా రోజా పువ్వు అని అనుకుంటాం. అలాగే రోజు మనం రాత్రి చూసే చందమామని చూసి ఇదేగా చంద్రుడు అని అనుకుంటాం. కానీ జస్ట్ ఇమాజిన్, ఈ సొసైటీలో అసలు రోజా పువ్వులే పోయాయి, మనకి ఆకాశంలో చంద్రుడు కూడా కనిపించడం లేదనుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత కూర్చుని ఆ టైంలో రోజా పువ్వులు ఎంత అందంగా ఉండేవో, ఆ టైంలో రోజు రాత్రి మేము మేడపైకి వెళ్ళి చంద్రుడిని చూసేవాళ్ళం, ఎంత అందంగా ఉండేవాడో చంద్రుడు అని మన పిల్లలకి మనం చెప్పుకుంటాం. తర్వాత మనం ఎప్పుడు రోజు చూసే విషయాల్ని చూస్తూ ఉంటే మనకు అలా అనిపిస్తుంది. కానీ అవి మన జీవితంలో లేనప్పుడు వాటి వెలితేంటో మనకు తెలుస్తుంది. సేమ్ ఇలాగే మన లైఫ్లో ఉన్న మనుషుల్ని, మనకున్న లైఫ్ని, మనకున్న ఉద్యోగాన్ని మనం గుర్తించాల్సిన టైంలో మనం గుర్తించాలి. ఆఫీస్ నుంచి రాగానే వైఫ్ని కిస్ చేస్తాం. బట్ ఎందుకు అంటే అదేదో రిచువల్గా చేస్తాం, సినిమాలో చూపిస్తారు కాబట్టి చేస్తాం. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, జస్ట్ మెకానికల్ యాక్షన్. అలాగే ఆఫీస్కి వెళ్తాం, వర్క్ చేస్తాం, తింటాం, పడుకుంటాం, ప్రతిదీ రిచువల్ అయిపోయింది. సో ఈసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ లేచి చూసిన ఫస్ట్ సన్షైన్, గార్డెన్లో మీరు చూసిన విరిసిన పువ్వు, పిల్లలు నవ్వే నవ్వు, మీ వైఫ్ మీకు తెచ్చిచ్చే కాఫీ, ప్రతిదీ ఫ్రెష్గా ఎక్స్పీరియన్స్ చేయండి. మీ లైఫ్కి, మీరు చేస్తున్న జాబ్కి గ్రాటిట్యూడ్ చూపించండి. అప్పుడు ప్రతి పనిలో బోర్డమ్ తగ్గిపోతుంది. సో ఈగో వదలండి, గ్రాటిట్యూడ్ని పెంచుకోండి. లైఫ్ని మార్చే ఇంపార్టెంట్ సూత్రం ఇదే. సో ఇలా ఆన్సర్స్ చెప్పి ఓషో లేచి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే జర్నలిస్ట్, లేదు గురూజీ ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయని జర్నలిస్ట్ అడిగితే అప్పుడు ఓషో ఏమంటారంటే, ఈ వీడియోలోనే అన్ని విషయాలు చెప్పడం కష్టం బాబు, నెక్స్ట్ వీడియోలో చూద్దాం అని అంటారు. సో మనం ఈ పాయింట్స్ అన్నింటిలో ఒకసారి రివైజ్ చేసుకుని వీడియోని ముగించారు. ద అబ్సల్యూట్ ట్రూత్ ఆఫ్ లైఫ్, నాకు తెలిసిందే నిజం అన్న ఈగోని వదిలేయండి. నిజం అనేది అనంతమైనది, తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి చాలు. హౌ టు బికమ్ పర్ఫెక్ట్, మనం ఎవరిలాగానో అవ్వాలి అనే ఆలోచనని వదిలేసి మనలోని నిజమైన స్వభావంతోనే మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఆల్కహాల్ ద కెమికల్ ఇల్యూషన్, బాధ అనేది మందు తాగితే ఆ టైంకి మర్చిపోతాం, కానీ మన జీవితం నుంచి ఆ బాధ అయితే మాయం అయిపోదు. సో నిజాన్ని ఫేస్ చేయండి, ఛాలెంజెస్ని ఫేస్ చేయండి, అప్పుడే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి. ద బిగ్గెస్ట్ బెట్రాయల్ ఇస్, నన్ను వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని అనుకుంటాం, కానీ అందులో నిజం లేదు. మనల్ని మోసం చేసే ఏకైక మనిషి అది మనమే. సో సెల్ఫ్ డౌట్స్ని నిజం అనుకోకుండా మనలోని టాలెంట్ని వెతికి బయటికి తీయండి. వై వీ గెట్ బోర్డ్, బోర్డమ్ వెనుక మెయిన్ రీజన్ మనలో ఉండే ఈగో అండ్ మనకి గ్రాటిట్యూడ్ లేకపోవడం, అంటే కృతజ్ఞత లేకపోవడం. లైఫ్లో మన దగ్గర ఉన్న వస్తువులన్నీ మాయమైపోతే ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనం బాధపడతాం. సో ఉన్నప్పుడే వాటిని ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఉన్న వాటిని గుర్తించండి, ఈగోని వదిలేయండి, కృతజ్ఞత చూపించండి. సో ఈ వీడియోలో మీ టేక్అవే ఏంటి? నాకు పర్సనల్గా బోర్డమ్ పాయింట్ బాగా నచ్చింది అండ్ నాకు నా లైఫ్ మీద ఇంకా గ్రాటిట్యూడ్ పెంచుకోవాలని తెలిపింది. సో మీ టేక్అవే ఏంటనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి, డిస్కస్ చేద్దాం, గ్రో అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.